నేను ఎఫ్సిఆర్ఏల నుంచి ఇవ్వలేదు కనుక ఎఫ్సిఆర్ఏని క్యాన్సిల్ చేశారు వాళ్ళ అధికారంలోకి వచ్చింది. కానీ 2004లో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది, నా ఎఫ్సిఆర్ఏలు క్యాన్సిల్ చేశారు, నా మీద అనేక కేసులు పెట్టారు, కాంగ్రెస్ పార్టీ తుడిచిపోయింది. ఆ తర్వాత మోదీ గారు వచ్చి దండలేసి మమ్మల్ని గెలిపించండి, మద్దతు ఇవ్వండి అన్నారు. 18 రాష్ట్రాలు తిరిగి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి కొరకు ఆంధ్రాలో, జయలలిత కొరకు తమిళనాడులో, నవీన్ పట్నాయక్ కొరకు ఒడిశాలో, కేసీఆర్ కొరకు తెలంగాణలో, బీజేపీ కొరకు దేశమంతా తిరిగి 2014లో 13-14 క్యాంపెయిన్ చేసింది మీకు తెలుసు. వారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మోదీ గారు మాట తప్పారు, ఎఫ్సిఆర్ఏలు రెస్టోర్ చేయలేదు. ఎందుకంటే ఎఫ్సిఆర్ఏలు వస్తే మా బీసీలు బహుజనులు, బీసీ ఎస్టీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిమ్స్ బాగుపడతారు. కుల పాలనే జరగాలి, కుటుంబ పాలనే జరగాలి.